ప్రభుత్వం నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఆయా అంశాలలో పురోగతిని తాను కూడా ప్రతివారం సమీక్షిస్తానని తెలిపారు. కేపీఐ లక్ష్యాలు పురోగతిపై అవగాహన కల్పించేందుకు ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు స్వర్ణాంధ్ర 2047 పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందుకు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలను గుర్తించి వీటిలో పురోగతి కోసం కేపీఐలను ప్రభుత్వం ఎంచుకున్నట్లు వివరించారు. మండల స్థాయి అధికారులు చేస్తున్న పనులు, సాధిస్తున్న పురోగతిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కేపీఐలపై అవగాహన పెంచుకొని వాటి పురోగతిపై జిల్లా స్థాయి అధికారులు అందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్లాన్ యూనిట్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. విషన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అని ఒక 5 members హెడెడ్ బై కన్సర్న్డ్ ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఆర్డీఓ, దేర్ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ అండ్ అదర్ 5 డెడికేటెడ్ పర్సన్స్ ఆ దాంట్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ విషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మానిటరింగ్ మెకానిజం అన్నమాట. దాంట్లో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అది కూడా స్టేట్ నుంచి వారు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పటికే ఒక 33 డిపార్ట్మెంట్స్, 68 HODs ప్లస్ డిస్ట్రిక్ట్ అప్ టు మండల్ లెవెల్ దాకా వారు లాగిన్ ఐడి ఇచ్చి ఉన్నారు ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఇప్పుడు ఇది స్వర్ణాంధ్ర విషన్ యాక్షన్ ప్లాన్ లో ఉన్న ఇండికేటర్స్ చూస్తే టోటల్ 30 డిపార్ట్మెంట్స్ KPI total number of key performance indicators 543 ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు ఎంట్రీ చేయాలి, డేటా ఎంట్రీ చేయడానికి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, HOD లెవెల్, సెక్రటేరియట్ లెవెల్ 4 ఎంట్రీ లెవెల్స్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు దాంట్లో చూస్తే ఈ 543 ఇండికేటర్